గత కొన్ని రోజులుగా మహబూబాద్ జిల్లాలోని మెడికల్ కాలేజీలో అంటే సంబంధించినటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల కాకముందుకే సంబంధించినటువంటి జాబ్స్ అమ్ముకున్నారని ఒక ప్రచారం అంతా జోరుగా సాగుతుంది. అయితే ఈ విషయంపై ఆ, ఏంటి అసలు మరి జాబ్స్ అమ్ముకున్నారా ఏంటి అనేది పూర్తి వివరాలు మనం అడిగేదానికి మనం మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ వెంకటేశ్వర్ గారు ఉన్నారు. వాళ్ళు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. గత కొన్ని రోజులుగా మహబూబాద్ జిల్లాలో మాత్రం కొంచెం జోరు ప్రచారం సాగుతుంది. ఏంటంటే మహబూబాద్ జిల్లాలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి 76 పోస్టులు ఉండగా వాటికి 26ని సెలెక్ట్ చేశారు. 6 దగ్గర నుంచి మొత్తం డబ్బులు దండుకొని మిగతా వాటిని రిజెక్ట్ చేశారని చెప్పేసి ఒక ప్రచారం అంతా జరుగుతుంది. దాంట్లో మీ పాత్ర ఉంది, మాజీ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల పాత్ర ఉందని చెప్పేసి ద సేమ్ టైం కలెక్టర్ గారు శశాంక్ గారు సంతకం పెట్టారా అనేది విషయం కూడా ఏం తెలియకముందుకే పెట్టారని చెప్పేసి కొంత ప్రచారం అంతా బాగా జోరుగా సాగింది. దానికి మరి ఏం చెప్తున్నారు అసలు? లేదండి, మొట్టమొదటిగా ఈ ఏదైతే వార్తలు వస్తున్నాయో ఇవంతా అబద్ధం ప్రచారం అంటారు, దుష్ప్రచారం అంటారు. నా మీద జరుగుతున్నది అది. మొట్టమొదటిగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఏది జరిగినా కూడా నా అంతటా నేనేం చేసేది లేదు. అందులో కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ఏదైనా ఉంటే దాన్నే ఫాలో అయ్యాం తప్పితే ఏం చేయలేదు. ఒకటి. ఇంకొకటి, ఏజెన్సీని సెలెక్ట్ చేసుకునే అధికారం నాకు లేదు. అది ముందు ఒక ఇద్దరు విలేకరులు అడిగినా కూడా చెప్పడం జరిగింది. మరి వాళ్ళకి చెప్పంగా కూడా నా మీద ఎందుకు రాశారో అది నాకు తెలియని విషయం. అది ఏజెన్సీని నా దగ్గర ఉన్న అవుట్సోర్సింగ్ 73 పోస్టులకి సెకండ్ ఫేజ్ అవుట్సోర్సింగ్ వచ్చాయి. 73 పోస్టులు వచ్చాయి. 73 పోస్టులో 24 పోస్టులు నేను క్లియర్ కట్ వివరణ ఇస్తున్నాను. ఇప్పుడు అవసరం పట్టింది కాబట్టి ఇస్తున్నాను. 24 పోస్టులకి ల్యాబ్ అటెండెంట్, థియేటర్ అసిస్టెంట్ శాలరీ డిస్పారిటీ ఉంది కాబట్టి డిఎంఈ గారికి క్లారిఫికేషన్ కోసం రాశాను. రాసిన తర్వాత 73లో 24 పోతే 49 పోస్టులు ఉంటాయి. 49 పోస్టులకి ఏజెన్సీని అలాట్ చేయమని నేను కలెక్టర్ గారికి నోట్ ఫైల్ పెట్టాను. కలెక్టర్ గారు అది చూసి సనా ఏజెన్సీని కలెక్టర్ గారే అలాట్ చేశారు. కలెక్టర్ గారు అలాట్ చేసిన సనా ఏజెన్సీ ద్వారా దీని ప్రకారం ఒక పోస్టుకి 3-4 సప్లై చేయాల్సి ఉంటుంది. ఆయన సప్లై చేసిన దాంట్లో, ఆయన ఆర్డర్ ఇచ్చి సప్లై చేసిన దాంట్లో మాకున్న పోస్టులో టెక్నికల్ క్వాలిఫికేషను, తర్వాత లోకల్ క్యాండిడేచరు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, లోకల్ ROR దాంట్లో ఫిట్ అయిన ఉన్న వాళ్ళని మా సెలక్షన్ అంటే మా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కమిటీ ఏదైతుందో ఆ కమిటీ చూసి దాంట్లోంచి ఒక 5గురిని తీసుకున్నారు. 5గురిని తీసుకున్న తర్వాత కూడా ఇగో ఈ 5గురిని తీసుకోవడం జరిగింది అని వాళ్ళ పేర్లతో సహా పెట్టి మళ్ళీ కలెక్టర్ గారి అప్రూవల్ కోసం కలెక్టర్ గారి నోటీసులో పెట్టడం జరిగింది. కలెక్టర్ గారు అది చూసేసిన తర్వాత మిగిలిన 44 పోస్టులకి ఏజెన్సీని అలాట్ చేయమని కూడా రాయడం జరిగింది. ఆ ఏజెన్సీని అలాట్ రాయడానికి మళ్ళీ మాకు మీటింగ్కి కాల్ఫర్ చేశారు. మీటింగ్కి కాల్ఫర్ చేసి రాయడం కూడా జరిగింది. సో దాని గురించి మేము మీటింగ్కి అటెండ్ అవ్వాల్సిన టైంలో ఆ కలెక్టర్ గారు ట్రాన్స్ఫర్ అయిపోయారు. కొత్త కలెక్టర్ గారు వచ్చారు. మరి సార్ వీళ్ళ ప్రకారం ఇప్పటివరకు 73 పోస్టుల లోపల 24 ఏమో క్లారిఫికేషన్ కోసం వెళ్ళాయి. 49లో 5 సార్ శశాంక సార్ అలాట్ చేసిన ఏజెన్సీ ఫిలప్ చేశారు. 44 ఉన్నాయి. ఈ 44కి ఏజెన్సీ ఇవ్వమని చెప్పేసి కలెక్టర్ గారికి ఫైల్ పెట్టాము. అక్కడ ఉన్నది అది. అంటే గతంలో అయితే సంబంధించిన ఈ పోస్టులకు సంబంధించి అంటే మంత్రి అనుచరుడు కూడా మీ మీద బాగా ప్రోద్బలం చేశారు. శశాంక్ దగ్గర సార్ కూడా మిమ్మల్ని బాగా ప్రోద్బలం చేశారు. ఈ 6 పోస్టులు కంపల్సరీ కావాలని చెప్పేసి అప్పటికప్పటికి కూడా సంతకం ఫైల్ పెట్టారని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వచ్చాయి. వాటిని క్లారిఫికేషన్ ఏది ఉన్నా కూడా కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షనే మేము ఫాలో అవుతాం. కానీ వేరే ఎవరి ఇన్స్ట్రక్షన్ నాకు ఒక ఈ డిస్టిక్లో మెడికల్ కాలేజీ ఇన్స్టిట్యూట్ హెడ్గా నేను కలెక్టర్ గారి ఆర్డర్ ఒబే చేయాల్సి వస్తుంది. డిఎంఈ గారు ఆర్డర్ ఒబే చేయాలి. నేను వేరే వాళ్ళది కలెక్టర్ గారు ఏదైతే కమ్యూనికేట్ చేశారో దాన్ని ఫాలో అయ్యాను. నేను నోటిఫికేషన్ జారీ చేయని నేపథ్యంలో పోస్ట్ ఎలా జారీ చేశారని చెప్పేసి కూడా నేను నోటిఫికేషన్ ఇచ్చే అధికారం నాకు లేదు. నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు కదా, ఇవ్వక ముందుకి ఈ పోస్ట్ ఎలా మంజూరు చేశారని చెప్పేసి ఉంటున్నారు. నోటిఫికేషన్ నేను మంజూరు కాదు, నాకు డిఎంఈ నుంచి వచ్చిన పోస్టులని ఈ పోస్టులు ఉన్నాయి సార్ అని కలెక్టర్ గారికి పెట్టాను. కలెక్టర్ గారు ఏజెన్సీ ఇచ్చారు. ఏజెన్సీ మనుషుల్ని ఇవ్వడం జరిగింది. టోటల్గా మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా ఎన్ని ఏజెన్సీ ఉన్నాయి, మరి ఏజెన్సీకి ఎన్ని ఇవ్వాలి, మీరు ఎవరెవరికి సపోర్ట్ చేశారని కూడా అంటున్నారు. నా పరిధి కాదు కదా అది.
కలెక్టర్ జిల్లాలో ఎన్ని ఏజెన్సీలు ఉన్నాయి, ఏ ఏజెన్సీకి ఇవ్వాలనేది నా పరిధి కాదు కదా. నాకున్న పోస్టులను కలెక్టర్ గారికి ఇస్తాను. కలెక్టర్ గారు ఏదైతే ఏజెన్సీకి అలాట్ చేస్తారో వాళ్ళు ఇచ్చే మ్యాన్ పవర్ని తీసుకుంటాం. ఆయన సెలక్షన్ క్యాండిడేట్ కూడా అడ్మిషన్ కూడా ఆయనే ఇస్తారు. మనమేమి ఇయ్యం. మనమేమి ఇయ్యం. మాజీ బీఆర్ ప్రజాప్రతినిధుల కన్సర్న్లోనే ఈ పోస్టుల అమ్మకాలు మొత్తం జరిగినాయి. దీనికి కూడా మెడికల్ ప్రిన్సిపల్ వెంకటేశ్వర గారు దీనికి మొత్తం వాడారు, వాళ్ళ చేతుల మీదకి మొత్తం జరిగిందని చెప్పేసి కూడా అంటున్నారు. ఎవరన్నా ఏదైనా అనుకోవచ్చు, దానికే ఉన్నదిలే. కానీ నాకు కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ఉంటేనే దాని ప్రకారం నడుచుకున్నాను తప్ప వేరేదేం లేదు. దానికి ఆన్సర్ అదే. నేను మాత్రం కలెక్టర్ను ఒబే చేయాల్సిన అవసరమే ఉన్నది. నేను కలెక్టర్కి ఒబే చేయాల్సిన స్థాయిలో ఉన్నాను. ఈ అవుట్సోర్సింగ్ ఏజెన్సీకి చైర్మన్ కలెక్టర్ గారే. ఆయన మాటనే ఫైనల్. ఆయన లేకుండా నా దగ్గర ఏ ఒక్క పని జరగలేదు. నాకు ప్రతి దానికి నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నది. చివరిగా అంటే ఈ పోస్టులు అమ్మకాలు జరిగినాయి అంటారా, జరగలేదు అంటారా? అస్సలు తెలియదు నాకు. నేను 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 అమ్మకాలు జరిగినాయా, పైసలు తీసుకున్నారా, అది నాకు తెలియదు. నేను 100% ఏ ఒక్కరి దగ్గర ఒక్క పైసా తీసుకొని వ్యక్తి ఈ రోజు వరకు తీసుకొని, ఇంతకు ముందు తీసుకొని, ఎప్పుడు తీసుకోను. అసలు కరప్షన్ అనేది నా దీంట్లోనే లేదు. అసలు ఎందుకు రాస్తున్నారో కూడా నాకు తెలియదు. ఇప్పుడున్న 6 పోస్టులలో మన ప్రభుత్వ కళాశాలలో వాళ్ళు వర్క్ చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ కూడా కాదు. 6గురిలో ఒకరు వెనక్కి పంపించాం. ఐదుగురే చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళపై ఏమైనా చర్యలు ఇట్లా ఎలాంటి వాళ్ళ మీద విచారణ కానీ ఏమైనా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు మీ తరపు నుంచి ఏమన్నా? నేను కలెక్టర్ గారు ఏమైనా ఆదేశాలు వస్తే, ఇప్పుడు మీరు పెడుతున్నారు కదా, దాని గురించి కలెక్టర్ గారి దగ్గర నుంచి ఏమైనా ఆదేశాలు వచ్చి దాని ప్రకారం ఏమైనా ఉంటే దాని ప్రకారం నడుస్తూ ఉంటుంది. దీనిపై పూర్తిగా ఇప్పుడు పోలీసులు కూడా మా కాలేజీకి వచ్చి కూడా విచారించారు. సంబంధించి వాళ్ళకి ఏమని క్లియర్ కట్గా ఇచ్చాము వాళ్ళకి. అంటే ఏ ఏజెన్సీకి ఇచ్చారు, ఏ ఏజెన్సీ ఎవరు ఇచ్చారు, కలెక్టర్ గారు సెలెక్ట్ చేశారా లేదా చూసుకున్నారు. వాళ్ళ తర్వాత ఆ ఇచ్చిన ఏజెన్సీ దీని ప్రకారం ఆయన సప్లై చేసిన దాంట్లోంచే తీసుకున్నారా అనేది ఇక్కడ స్క్రూటినీ చేసిన కమిటీ పేర్లు అవన్నీ తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు ఏదైతే ఇన్ఫర్మేషన్ అడిగారో అది వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఉత్తరకైతే ప్రభుత్వ కళాశాలలో అవుట్సోర్సింగ్కి సంబంధించినటువంటి జాబ్ల విషయంలో కూడా తన ప్రమేయం ఏం లేదు. ఎవరు జరిగే మొత్తం కలెక్టర్ దీనికి సర్వాధికారం మొత్తం కలెక్టర్కి ఉన్నాయి. కలెక్టర్ చేతుల మీద ప్రతి ఒక్క ఉద్యోగం పోతుందని చెప్తున్నారు. అయితే మొన్న వచ్చిన ఈ వార్తాపత్రికలో వచ్చినటువంటి ప్రచారాలు మాత్రం వాటిని ఖండిస్తామని చెప్పారు. ఎవరికి ఇష్టం వచ్చినా వాళ్ళు రాసుకున్నారు. పూర్తిగా విచారణ జరిపిన తర్వాత కలెక్టర్ కూడా అన్ని సంబంధించిన అవుట్పుట్ పోస్టులు కూడా జారీ చేసి చెప్తున్నారు. ఇక మీదట కూడా ఏమైనా విచారణకు సహకరిస్తాం, ఏదన్నా కూడా మీడియా కూడా చెప్తామని ప్రిన్సిపాల్ వెంకటేశ్వర గారు ఏదో చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. వెళ్ళి బిగ్ టీవీ, మహబూబాబాద్.